కాపాడి భద్రపరిచి మరి 14వ సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టినందున దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు కొరకై, కృతజ్ఞతలు చెల్లించుకున్నట్టు కొరకై మరి ఈనాడు ఈ కోరిక కలిగి ఉంటూ వచ్చాం. కొద్ది సమయము మోతీసే పిల్లల మధ్యలో తీసుకురండి బయట. కొద్ది సమయం 8:08 అయింది. అంటే 8:15 కరెక్ట్గా 9 గంటల కింద పెట్టేసాను. 9:09 వరకు 9:15కి ముగించడానికి ప్రయత్నం చేస్తా. గంట చెప్పాను నేను. 7ంటికి ప్రారంభిస్తే 7:30కి పాటలు అయిపోతాయి. 7:30కి ప్రారంభిస్తే ప్రార్థన అన్నీ కలుపునట్టు 9ంటికి అయిపోతాయి. 9ంటికి చక్కగా భోజనాలు అన్నీ తయారుగా అయిపోతాయి అని చెప్పాం. అయితే అందరూ రావడం 8ంటికి వచ్చారు. ఇంటికి వెళ్ళవాళ్ళు 8:10కి వచ్చారు. కనుక గంట కంపల్సరీ దేవుని వాక్యం ఉంటుంది. ఆ గంట మేము చక్కగా దేవుని వాక్యం మేము మనసు ఉంచుదాం. దేవుని వాక్యం ఏంటని ప్రయత్నం చేద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 65వ అధ్యాయము. కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనం. దయచేసి చదవండి. అందరినీ కలిసి చదువుకున్నాం. సంవత్సరమును నీ దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. మళ్ళా చదువుదాం. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. మోకరించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమలకు మొదలైన ప్రభు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. తండ్రి, సంవత్సరంలో జరుగుచుండగా మీ కార్యములను నూతనపరిచేవాడు. సంవత్సరం 9 దయాకిరీటము నాకు అనుగ్రహించేవాడు. తండ్రి నాయన, మీ నామమును బట్టి కుటుంబాన్ని, ఈ కుటుంబంలో వచ్చిన బిడ్డలను సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన దేవుడు, తిరిగి నీ ప్రజలైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మరొక నూతన సంవత్సరాన్ని, నూతన దినము దయాకిరీటం అనుగ్రహించి దినముని సన్నిధిలో చేరి తండ్రి నన్ను స్థితించుటకును, ఆరాధించుటకును, కృతజ్ఞతలు చెల్లించుటకును మీరు తెలియజేస్తూ వచ్చారు. ప్రతి విషయం అందరూ కృతజ్ఞతాస్థితిని చెల్లించడు అని అందరూ భాగంగా మీ బిడ్డల సన్నిధికి నా ప్రభావాలను అనేక మంది ఆహ్వానించుకొని మా జీవితంలో, మా కుటుంబంలో దేవుడు చేసిన వేలను జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకై ఈ కోరిక కలిగి ఉన్నాము. దేవుని స్థుతిస్తున్నాము. మీరు కూడా మీ జీవితాల్లో చేసిన మేలుకై దేవుని స్థుతించడి అనే దానికి సాదృశ్యమైన బిడ్డలు దినమునాన కలిగి ఉన్న కోరికను దీవించండి, ఆశీర్వదించండి. అంతటి శబ్దాన్ని జ్ఞాపకం చేసుకోండి. చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రు దృష్టి అపవాది యొక్క కార్యాలను లోపరుస్తురండి. మీరే నిండుమైన పవిత్రాన్ని ఘనతా స్థితి ప్రభావం మీకు ఆరోపిస్తూ ప్రభావం మీరు సెలవిస్తూ వచ్చారు. నా మహిమను నేను తొలగించడానికి కాను, నాకు రావాల్సినటువంటి ప్రభావం ఇతర దేవతలు క్షమించడానికి కానని మీ నామమును బట్టి మీ వాక్యాన్ని మీరే ఘనపరచుకొని, మీ నామను బట్టి మీ వాక్యాన్ని మీరే మేంపరచుకొని, మీ వాక్యమును బట్టి మీరే నాయన మీ కార్యాలు జరిగించుకొని మేము పంపురమ్మని, మీ వాసన సినిసాటి మెరుగు చేసుకొని మీరు మాట్లాడుతురమ్మని, మా ప్రభుత్వ సమయంలోనైనా స్పందించట కొరకై మీ దాసులు మీరే మీ కలవలసిన రక్తంలో ప్రోక్షిస్తురమ్మని ఘనతా స్థితి ప్రభావం మీకు ఆరోపిస్తూ రాగలిగిన ప్రియబిడ్డల స్తోత్రాలు
ఇంకా దూర సమయ ప్రాంతానికి రావాల్సిన వీళ్ళు కూడా జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది, హబక్కూకు అంటున్నాడు, నీ సంవత్సరములు జరుగుచుండగా కార్యములను నూతన పరచుము, ఆ విధంగానే తెలియజేయము అంటున్నాడు. నూతన పరచుము అంటే వయసు, ఆ విధంగానే జ్ఞానము, యేసు ప్రభు వారి గురించి, సమయాల గురించి, ఆ విధంగానే బాప్తిస్మిత్ యోహాను మన ప్రియుల అనేకుల గురించి రాయబడుతూ వచ్చింది. వారి వయసునందును, జ్ఞానమందును, మనుషుల దయందును, ఆత్మీయందును అంతకంతకు వర్ధిల్లు చుండిన వారు రాయబడుతూ వచ్చింది. అటువల్లనే మరి ఏమిట సమయాలు ఇంతవరకు దేవుని కృపలో వర్ధిల్లుతూ వచ్చాడు. అయితే మన జీవితంలో మనము కూడా తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. మన జీవితంలో మనము కూడా కొన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. ఏంటవి అంటే పరిశుద్ధ లేఖనాల్లో తెలియజేస్తా ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సింహాసనం యొద్ద పరీక్షలు కొన్ని ఉన్నాయి. అవును, పుట్టినరోజు కృతజ్ఞత కోరికలు పరీక్షలు ఏంటంటే వయసు పెరిగే కొంది, అనగా 1వ తరగతి మొదలైంది, 1వ తరగతి చివరిలో ఎగ్జామ్స్ ఉంటాయి. 2వ తరగతి మొదలైంది, 2వ తరగతి చివరిలో ఎగ్జామ్స్ ఉంటాయి. 3వ తరగతి మొదలైంది, 3వ తరగతి చివరిలో ఎగ్జామ్స్ ఉంటాయి. 4వ తరగతి మొదలైంది, 4వ తరగతి చివరిలో ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ విధంగా 5, 6, 7, 8, 9 10వ తరగతికి వచ్చేటప్పుడు కూడా 10వ తరగతి స్టార్టింగ్ ఉంది, ఎండింగ్ లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్ పాస్ అయితేనే చెప్పండి ఇంటర్మీడియట్, లేకపోతే మళ్ళా తిరిగి 10th క్లాస్ చదవాల్సిందే. పోయిన సబ్జెక్టులు మళ్ళా తిరిగి చదవాల్సిందే, రాయాల్సిందే. అలా రాయకపోతే పరీక్షల్లో ఫెయిల్ అయిపోతాం. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే పాస్ అవ్వటము, అనగా పరీక్షల గురించి దేవుడు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ఎక్కడ పరీక్షలు, ఎప్పుడు పరీక్షలు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సింహాసనం యొక్క పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలకు కలిగినటువంటి కొన్ని లక్షణాలు మనం చూస్తానికి ప్రయత్నం చేద్దాం. అర్థమైందా? ఆయన సింహాసనం యొక్క పరీక్షలు ఉంటే ఆ పరీక్షల్లో గల కొన్ని లక్షణాలని మనం చూస్తానికి ప్రయత్నము చేద్దాం. చూద్దామా? రాసుకోండి. ఇర్మియా ముందు అసలు ఆ కుర్చీలు కూడా శాంతం వెలికేసుకుని మీరు లైన్లో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక దయచేసి లైటింగ్ తక్కువ ఉంది, మీరే చదవడానికి ప్రయత్నం చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10, 6వ అధ్యాయము 10వ వచనం. అంశం గుర్తుంటేనే మనం చదివే లేఖనం అర్థమైంది. అంశం గుర్తు లేకపోతే లేఖనం అర్థం కాదు. ఇదేంటి ఏదేదో చెప్తున్నాడు అనిపిస్తుంది. కాబట్టి మనకు గుర్తుపెట్టుకోవాల్సింది చెప్పబడిన అంశం. ఏమో చెప్పుకున్నాం, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తీర్పులో సింహాసనం యొక్క ఎన్నో పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలు కలిగిన కొన్ని లక్షణాలు మనం చూడగలుగుతాం. చదవండి 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు తీర్పులోనికి వచ్చినప్పుడు చక్కగా తెస్తా ఉన్నాడు. ఏమంటాడంటే మళ్ళా చదువుతారా, కొన్ని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇటు నుంచి మీకు కింద ఉంటాను ఏమీ లేదు, నాకు మాత్రం చెవులోనే పడుతుంది. పైన ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ చూద్దామా?
మీరు చేసిన కార్యములను, మీరు పరిశుద్ధులకు చేసిన ఉపకారములను ఉపచారము చేసి చేత దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే ఆ దినమున దేవుడు అన్యాయంగా మనకు తీర్పు తీర్చడు. ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ ఉండగానే ఉపచారము లేక మంచి కార్యాలు చెప్పండి, ఏం చేయాలి? పెంచాలి. ఏముందటు ఇప్పుడేగా చెప్పింది, స్పందన ఉంటేనే. అరగంటగా పావు గంటలు ముగిచ్చేస్తా, నాకు వచ్చి లాస్ ఏం లేదు. అది మనసులో ఉంచుకొని ప్రభా అది మాకు పడకుండా ఇక్కడ నీ దాసుడు కూడా మనసు పట్టుగా పనిచేయగలిగినట్లు మాకు వచ్చి వాక్యం అందించబట్టుకు సాయం చేయమని ప్రార్థనా పూర్వకంగా వాక్యం వినండి. ప్రార్థనా పూర్వకంగా వాక్యం వినండి. రేపు తీర్పులో జరగబోయే విషయాలు ఇప్పుడు చెప్తా ఉంది. యేసు ప్రభు వారి యొక్క సింహాసనం ఎదుట మనం నిలబడినప్పుడు, యేసు ప్రభు యొక్క సింహాసనం ఎదుటకు మనం వెళ్ళినప్పుడు, యేసు ప్రభు సింహాసనం మీద ఉండి వచ్చే తీర్పుల గురించి చెప్తా ఉన్నాం. ఈనాడు మనం ఇది గమనించుకోవాలి. ఈనాటిది మనము కార్యములు నూతనపరచబడ్డం. మనం ఇక్కడ తెలుసుకోకుండా ఏదో వెళ్ళిపోతే రేపటి దినాన అక్కడ శిక్షకు అర్హులు అవుతాం, తీర్పులోనికి వస్తాం. కనుకనే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఏమంటున్నాడు? మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత. ఉపచారము చేశారు, ఇంకా చేస్తా ఉన్నారు. మంచి కార్యాలు, శ్రేష్టమైన కార్యాలు మీరు చేస్తా వచ్చారు గనక ఆ కార్యాలు, సత్క్రియలు ఇలాంటివి మీరు చేశారు గనక వాటిని బట్టి దేవుడు మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే వాటిని బట్టి మనకేమి లేదంట. ఏముందంట? ఆశీర్వాదము, దీవెన. ఆశీర్వాదం ఏంటంటే అంటే దేవుని సన్నిధిలో బల, నమ్మకమైన మంచిదాసుడై కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, మంచి కార్యాలు చేశావు, రక్షణ పొందిన కాంచి మంచి కార్యాలు చేశావు, శ్రేష్టమైన కార్యాలు చేశావు, గొప్ప కార్యాలు చేశావు, ఘన కార్యాలు చేశావు, మహత్ కార్యాలు చేశావు. ఇలా కార్యాలు చేయటమే కాకుండా ఇంకా ఏం చేస్తావు వచ్చావంటే ఆ పరిశుద్ధులకు ఉపచారము చేశావు. ఉపచారము, ఆతిథ్యము ఇచ్చుట నీవు మరవలేదు గనక ఆ ప్రభు నామమును బట్టి చూపించావు గనక, ప్రభు నామములో చూపించావు గనక, ప్రభు నామము కొరకే చూపించావు గనక దేవుడు అన్యాయస్తుడు కాడు. అక్కడ మనకి శిక్ష ఉండదు. దానికి బదులుగా ఏమొస్తా ఉంది? ఆశీర్వాదము. ఆశీర్వాదం ఏంటంటే దేవుని కృప పొందే భాగ్యము, కృపలో ఆయన సన్నిధికి ధైర్యంగా ప్రవేశించే భాగ్యము. చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 41-42. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకడుకు గిన్నెడు సన్నీళ్లు మాత్రము తాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకొనక నిశ్చయముగా. కాబట్టి ఇక్కడ మనము 41వ వచనంలోని మనం చదువుతూ వచ్చినటువంటి భాగంలో చివరి మాట చదవండి. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. కాబట్టి ఇక్కడ మనము దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రవక్తని నమ్మితే ప్రవక్త ఫలం పొందుతాము, పరిశుద్ధుడని నమ్మితే పరిశుద్ధుని ఫలం పొందుతాము. ఆ విధంగానే రక్షకుడిని నమ్మితే రక్షకుని ఫలం పొందుతాము. దేవుని కుమారుడని నమ్మితే దేవుని కుమారుని ఫలం పొందుతాము. ఆయనే దేవుడిని నమ్మితే దేవుడిగా ఆయన ఇచ్చే ఫలాన్ని పొందుతాం. నువ్వు నమ్మిన దాన్ని బట్టే నీ ఫలం, నువ్వు నమ్మిన దాన్ని బట్టే నీ ఫలం.
మొట్టమొదటి ఏం చేయాలంట? నీ కార్యాలను బట్టి, రెండోది నీ ఉపచారమును బట్టి, మూడోది చెప్పండి మనము క్రియలు అని చెప్పుకున్నాం కదా, ఆ క్రియా ఫలము కూడా మనము తప్పక పొందుతాం. మరొకసారి 41 మళ్ళా చదవండి. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. కాబట్టి మనం చేర్చుకునే విధానంలోనే ఉంటది, మనము నన్నే విధానంలోనే ఉంటది. కొంతమంది యేసుప్రభు వారిని ఇతడు బయలుదేరుకు దయ్యమును పట్టిన వాడని, అధిపతి అని, ఎంతో మంది ప్రవక్త అని, లేదా బోధకుడు అని, లేకపోతే ఇంకా రకరకాలుగా ఆయన చేర్చుకున్నారు. చేర్చుకున్న ఫలము వారు ఇక్కడ పొందారో లేదో తెలియదు, కానీ రేపు న్యాయపీఠం మీద తప్పగా పొందుతాం. ఏమని చేర్చుకుంటున్నాం? అందుకే యేసుప్రభు వారు చెప్పాడు, నా నామమున ఈ చిన్నవారిలో ఒకరిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నాడు, అల్పులైన వారిని ఒకరిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నాడు, ఒకడికి ఆతిథ్యం ఇస్తే నాకు ఇచ్చినట్టు, ఒకరిని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్లు. యేసుప్రభు వారు సున్నితంగా పరలోకములో ప్రతిఫలము పొందడానికి గల మార్గాన్ని భూమి మీద ఉండగానే మనకు తెలియజేశాడు. పరలోకములో మనం ప్రతిఫలం పొందడానికి సున్నితమైనటువంటి మార్గాన్ని మనకు తెలియజేస్తా వచ్చాడు. సున్నితమైనటువంటి పరిస్థితులు మనకి ఎంతో బలమైనవి, భయంకరమైనటువంటి వాటిని సున్నితంగా సూక్ష్మంగా తెలుసుకొని సూక్ష్మంగా చేయగలిగేటువంటి అవకాశాన్ని దయచేశాడు. కాబట్టి ఇక్కడ మనము పరలోకములో నీతిమంతులముగా ఉండాలి, పరలోకంలో నీతిమంతులముగా ఉండాలి అంటే ఇక్కడ ఏం చేయాలంట? నీతిమంతుడుగానే చేర్చుకోవాలి. అట్టంటోడు ఇట్టంటోడు అని వాళ్ళని మనం విమర్శించేవారుగా ఉండకూడదు. అవసరమైతే పరామర్శించాలి కానీ విమర్శించేవారుగా ఉండకూడదు. విమర్శించిన తీర్పులోనికి వస్తాం. పరామర్శింపబడినటువంటి తీర్పులోనికి వస్తాం. చేర్చుకొనబడతాం. త్రోసివేయబడినటువంటి తీర్పులోనికి వస్తాం. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించుకునే వారుగా ఉండాలి. ఇంకో మాట మనము చూస్తే ఇక్కడ మనము ఇతరుల ఎడల లేకపోతే విశ్వాసుల ఎడల ఏ విధంగా మనము ప్రవర్తిస్తున్నామో అనే దాన్ని మనము ఇక్కడ రేపు తీర్పులోనికి వస్తుంది. ఇప్పుడు చెప్పబడినటువంటి మాటకు అర్థమైందా? విశ్వాసుల ఎడల లేకపోతే ఇతరుల ఎడల ఏ విధంగా మనము ప్రవర్తిస్తున్నాము అనే దాన్ని బట్టి కూడా అక్కడ తీర్పులో ప్రతిఫలం పొందుతాం. విశ్వాసుల ఎడల ఇతరుల ఎడల కూడా మనం ఏ విధంగా మనము ప్రవర్తిస్తున్నామో అదే ప్రవర్తన ఫలాన్ని పరలోకంలో మనము పొందుతాం. మొట్టమొదటి గుర్తుపెట్టుకుంటాం. రెండో చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం, 13:17. నీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని ఏం చేయాలంట? చెప్పండి. మన విధేయులుగా మన అధికారులను లేకపోతే ఇతరులను ఏం చేయాలంట? చెప్పండి. మన అధికారులను మనం ఇతరులు ఏం చేయాలంట? గౌరవించాలి. గౌరవించితే అక్కడ గౌరవింపబడతాం. అర్థమవుతుందా అండి? ఇక్కడ గౌరవిస్తేనే అక్కడ గౌరవింపబడతాం. ఇక్కడ తృణీకరిస్తే అక్కడ తృణీకరింపబడతాం. అందుకే ఇక్కడ మరోసారి ఆ మాటని మనం చూస్తే ఇక్కడ ఏమంటారంటే మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆత్మల విషయమై సేవకులేమి
పరిచారకులేమి, సువార్థికులేమి, ఉపదేశకులేమి, నాయకులుగా ఉన్నవారు ప్రతి వారు కూడా ఏం చేయాలంట? ఆత్మల విషయమై లెక్క అప్పచెప్పాలి. లెక్క అప్పచెప్పాలి. ఎన్ని ఆత్మలు మీకు ఇచ్చాడో దావీదుని అంటున్నారు, నీకున్న చిన్న మందని ఏం చేసి వచ్చావు? చిన్న మందని ఏం చేసి వచ్చావు? సౌలుకి 2 గాడిదలు ఎన్ని ఉన్నాయో తెలియదు. అక్కడ గాడిదలు ఏం చేసి వచ్చావు? కాబట్టి దావీదుని అన్నలు అడుగుతున్నారు, నీకున్న చిన్న మందను ఏం చేసి వచ్చావు? కాబట్టి నీకు చిన్న మందని ఇచ్చాడా, పెద్ద మందని ఇచ్చాడా, ఎన్ని ఆత్మలు ఇచ్చాడో తెలియదు, కానీ అన్ని ఆత్మలకు ఏం చేయాలంట? చెప్పండి. ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? నాయకులుగా ఉన్నవారు, బాధ్యత కలిగిన వారు, సేవకులు, ఉపదేశకులు, పరిచారకులు, సువార్థికులు, అపోస్తులుగా ఉన్నవారు అందరూ కూడా ఏం చేయాలంట? లెక్క అప్పచెప్పవలసి ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. యేసుప్రభు న్యాయపీఠం ఎదుటికి వెళ్ళిన తర్వాత, యేసుప్రభు న్యాయపీఠం ఎదుటికి వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా మనం ఏం చేయాలంట? లెక్క ఏం చేయాలి? లెక్క అప్పచెప్పాలి. ఏమోనయ్యా నాకు తెలియదు అంటే కుదరదు. ఎవరికి వారికి పని అప్పచెప్పాడు, ఎవరికి వారికి పని అప్పచెప్పాడు, ఎవరికి వారికి ఆత్మలు అప్పగించాడు, ఎవరికి వారికి పరిచర్య అప్పగించాడు. కృపావరములు చూడండి, కృపావరములు నానా విధములు, కృపావరములు నానా విధములు. వారి వారి విశ్వాస పరిమాణం కొలది ప్రతి వానికి ఆయన అప్పగించాడు. ఎవరికి నాకు ఇచ్చాడు, నాకు ఇయ్యలేదంటానికి లేదు, అందరికి ఇచ్చాడు. కాబట్టి నీకు ఇవ్వబడినది నువ్వు తప్పనిసరిగా ఆయనకి అప్పగించాల. 1 ఇచ్చాడా, 2 ఇచ్చాడా, 5 ఇచ్చాడా? 5 ఇచ్చాడు. ఎన్ని ఇస్తే అన్నిటికీ లెక్క చెప్పాలా. రెట్టింపు చేసావా లేదనే తర్వాత సంగతి, ముందు వాటి విషయమే లెక్క అప్పచెప్పాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకో మాట చూడండి, యాకోబు పత్రిక 3:1 చదవండి. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుడి. దీన్నే ఇవ్వాలి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందాక మనం చదువుకున్న భాగంలో ఆత్మల లెక్క చెప్పి ఉండాల్సి ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదు. ఏముందంట బోధకులకి? అది. కాబట్టి వారి బాధలు వాళ్ళకు ఉంటాయి, వారి బాధలు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడేదో రకరకాల పరిస్థితులు, ఆత్మ లెక్క చెప్పాలా. ఇప్పుడు దేవుని దాసుడుగా నెవరిపూరి రాబోతూ తీసుకొచ్చాడు. వచ్చిన రోజు ఎన్ని ఉంటే అన్నికి పైన మళ్ళా తిరిగి లెక్క చెప్పాలా. కారణం ఏంటంటే సంవత్సరానికి గొర్రెలు ఏం చేస్తాయి చెప్పండి? కట్టి ఈనమోసి పిల్లలు పెడతాయి. కాబట్టి ఆత్మలను లెక్క చెప్పేటువంటి భారము, బాధ్యత ఎవరి మీద ఉందంట? బోధకులకు ఉంది, అధికారులకు కూడా ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఎదుట నిలబడినప్పుడు మనందరం కూడా ఏం చెప్పాలంట? లెక్క చెప్పాలి. అమ్మయ్యా మేము తప్పించుకున్నాం. ఎవరు? విశ్వాసులు కదా. విశ్వాసులు. 1 బోధకులు వచ్చారు, 2వది అధికారులు అంటే పరిచర్య ఇచ్చే వారు అందరూ కూడా వచ్చారు, 3వది అంటారు విశ్వాసులు మేము తప్పించుకున్నాం. ఏడ తప్పించుకున్నావు? మరి నీ ఇంటికి నువ్వే కదా యజమానురాలివి, నీ ఇంటికి నువ్వే కదా యజమానుడివి. మరి నీ ఇల్లు కూడా సంఘమే కదా. ఆ సంఘంలో నీ భార్య, ఆ సంఘంలో నీ భర్త, ఆ సంఘంలో నీ బిడ్డలు, ఆ సంఘంలో నీ కుటుంబం, అనగా నీ ఇంట్లో నీ కుటుంబంలో నీ బిడ్డలను లెక్క చెప్పొద్దా? మరి అమ్మా, నువ్వు బిడ్డల కొరకు ప్రార్థన చేసావు కదా, అయ్యా బిడ్డల కొరకు ప్రార్థన చేసావు కదా, మరి నేను నువ్వు 2, 3 ఇచ్చాను కదా, వారు ఏరి
వారేరి రేపు లెక్క చెప్పాలా. నీకు భర్తనిచ్చాను కదా, వారేరి. నీకు భార్యనిచ్చాను కదా, వారేరి. ఎక్కడ? ఒక భార్యను తీసుకొని రాలేకపోయావే, ఒక భర్తను తీసుకొని రాలేకపోయావే, ఇచ్చిన 2 బిడ్డలను తీసుకొని రాలేకపోయావే. వారి విషయం అడుగుతాడు. ఆ ఇంటికి నువ్వు అధికారివే, ఆ ఇంటికి నీవు అధికారివే. యజమానుడు, యజమానురాలు, ఆ బిడ్డలే కుటుంబము, ఆ బిడ్డలే సంఘము. ఇంటింటికి ఒక సంఘముగా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అంటే ఇల్లు, ప్రతి ఇల్లు ఎలా కావాలంటే దేవుడి సంఘముగా. చెప్పండి, పరలోక రాజ్యంగానే. పరలోక రాజ్యాన్ని భూమి మీద మనం అనుభవించిన అనుభవంలో ఉండాలి. అనుభవం ఏంటంటే సంఘములో సంఘ ప్రార్థన జరుగుతూ ఉంది, కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంది, సంఘములో సంఘారాధన జరుగుతూ ఉంది, కుటుంబంలో కుటుంబ ఆరాధన జరుగుతూ ఉంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆదివారం నియమ కోడికల్లో దేవుని మందిరములో మనము దేవుని కనపరుస్తా ఉన్నాము. ప్రతి దినము, ప్రతి ఉదయ సాయంత్రములు దేవుని ఘనపరచవలసిన వారంగా మన కుటుంబంలో ఉన్నాము. కుటుంబం అంతా కూడుకొని, కుటుంబ విషయంలో కూడా లెక్క చెప్పాలి. కుటుంబ విషయంలో కూడా లెక్క చెప్పాలి. నీ బిడ్డల విషయమై, నీ భార్య విషయమై, నీ భర్త విషయమై నువ్వు లెక్క చెప్పాలి. లెక్క చెప్పుకోవాలి, జ్ఞాపకం చేసుకుంటాం. వారి విషయమై ఏం కలిగి ఉండాలంట? ఏ విధంగా అధికారము కలిగి ఉన్న ఇతరుల మనం ఎలా ఉండాలంట? చెప్పండి. భారము కలిగి, బాధ్యత కలిగి ఉండాలి. నాకేడ కుదిరిద్దులు అంటే ఇక్కడ నువ్వు అంటే అక్కడ ఆయన అంటాడు. మొక్కమాట లేదు. ఏమంటారు? మొక్కమాట లేదు. ఎవరి కోసం ఈ భక్తి, ఎవరి కోసం ఈ జీవితం? పరలోక మందు దేవుని సింహాసనం మందు కూర్చున్నప్పుడు సిగ్గుపడనక్కర్లేని దాసుడుగా ఉండుట కొరకే ఈ ఒక్క గొప్ప భాగ్యం. అంతేగాని ఎవరిని బట్టి లేదు. ఎవరికి వారే, ఎవరికి వారే. ఇంకో మాట చూద్దానండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. కొరింథీ రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 16:2. మొదటి పత్రిక 16:2. 16:2. అమ్మా, నేను వచ్చినప్పుడు అమ్మా చూడు, తాను వర్ధిల్లిన కొలది ఏమంటది? ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు. ఏంది అది? అది ఉపకారం. అది మనమైతే నేను అంత ఇచ్చేది అది ఉపకారం. ఉపకారం చేసింది గుర్తుపెట్టుకుంటావా? యెహోవా అందరికీ దావీదు ఎవరికి ఉపకారం చేశాడు? సౌలుకి ఉపకారం చేశాడు. ఆ విధంగానే యోనాతాను దావీదుకు ఉపకారము చేస్తూ వచ్చాడు. కాబట్టి ఉపకారం చేసింది లెక్క వేసుకునే వారంగా ఉండకూడదు. అదే 12వ అధ్యాయము 4వ వచనం చదవండి. కొరింథీ 12:4. ఇక్కడ నువ్వు లెక్కలు వేసుకుంటే నీ లెక్కలు అక్కడ చూస్తాడు. నీవు ఇక్కడ లెక్కలు వేసుకుంటే దేవుడికి ఇచ్చినవి, లేకపోతే ఇతరులకు సాయం చేసినవి, ఇతరులకు ఉపకారం చేసినవి, ఇదిగో ఈ నెలంత వాడాను, ఎల్లయ్యకి ఎంత ఇచ్చా, పుల్లయ్యకి ఎంత ఇచ్చా, కొల్లమ్మకి ఎంత ఇచ్చా, సుబ్బమ్మకి ఎంత ఇచ్చా, లేకపోతే దానికి ఎంత చేశా, దీనికి ఎంత చేశా, లేకపోతే దేవుడికి ఎంత వాడా, నా కుటుంబంలో, దాంతో పోల్చే లెక్కలైగానే కూడదు. రేపు ఐగోళ్ళు లెక్కలు అడుగుతాడు దేవుడు. దేవుడికి ఇచ్చినవి లేకపోతే ఇతరులకు సాయం చేసింది ఎప్పుడు కూడా మనం లెక్కలేసేవారుగా ఉండదు. అసలు అది మనసులోకి రాకూడదు. చేసింది మర్చిపోవాలి. రేపు నీకు అది ఉపకారంలోనికి వస్తుంది. దేవుడు సాయం చేస్తాడు. చదవండి 12:4. కృపావరములు
నానా విధములుగా గాని ఆత్మ ఒక్కడే. పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభు ఒక్కడే. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. కృపావరాలు ఇచ్చేది ఎవరంట? చెప్పండి, ఎవరు? ఎవరు కృపావరాలు ఇచ్చేది ఎవరు? అక్కడ చదివామండి. ఆత్మ, ఆత్మయున్న దేవుడు. కృపావరాలు ఇచ్చేది ఎవరంట? ఆత్మయున్న దేవుడు. ఆయన విషయంలో ఆ కృపావరాలు దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపావరముల విషయంలో లెక్కప్పు చెప్పుకోవాలి. రెండోది చదవండి, 5వ వచనం. మరియు అది ఇప్పుడు పరిచర్యలు ఇచ్చేది ఎవరంట? ప్రభువారు, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పరిచర్య ఇచ్చే సేవకుడు కాదు. తిరిగి చెప్పండి, కృపావరాలు ఇచ్చేది కూడా. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. మూడోది 6వ వచనం. నానా విధములైన కార్యములు కలవగాని అందరిలోనూ. అది కార్యములు అంటే పనులు. పనులు ఇచ్చేది ఎవరంట? నేను చేయను, నేను చేయను, నాకు కుదరదు. అసలు నువ్వు ఎదిరిస్తుంది ఎవరిని? నువ్వు తిరస్కరిస్తుంది ఎవరిని? పక్కన పెడుతుంది ఎవరిని? చెప్పండి, ఎవరిని? ఎవరిస్తున్నారు పనులు? ఎవరి పని చేస్తున్నావు? మనిషి పని చేస్తే మనిషి జీతం ఇస్తాడు. దేవుడి పని చేస్తే చెప్పండారా, దేవుడి పని చేస్తే దేవుడి జీతం ఇస్తాడు. కాబట్టి ఎవరి పొలంకి వెళ్తే వారే కూలిస్తారు. ఏ పనికి వెళ్తే ఆ కూలి యొక్క ఆ యజమానుడు మనకి పని ఏదైతే ఇచ్చాడో ఆ పని యొక్క యజమానుడే మనకు కూలిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరిస్తారయ్యా అంటే మనము పనికి పోతే యజమానుడు ఇస్తాడు. అనగా తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చిన కార్యములు నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తే దాని విషయమై దేవుడే బహుమానం ఇస్తాడు. అనగా పరలోకమైన తర్వాత తిరిగి ఆ పరిచర్యలు దేవుడు ఏ పరిచర్య ఇచ్చాడో ఆ పరిచర్య విషయంలో నువ్వు సక్రంగా నిర్వర్తించగలిగితే దాని విషయమై ప్రతిఫలం ఇచ్చేది కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారే. తిరిగి ఇంకేమున్నాడు? ఇంకేముంది? కృపావరాలు. కృపావరాలు అంటే సేవ. సేవ అది ఎవరిస్తారయ్య అంటే ఆత్మదేవుడు ఇస్తాడు. ఇచ్చేవాడు ఎవరు? ఎవరు? సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురున్నారంటే లేనే లేడు. త్రియేక దేవుడు ఒక్కడై ఉన్న దేవుడు. ఆ దేవుడే 3 భాగాలుగా మనకి ఇస్తాడు. వాటిని మనము ఎలా చేయాలి? వాటిని చేసే సామర్థ్యత మనకి ఎవరు ఇస్తారంటే ఆ సామర్థ్యత కూడా ఆయనే ఇస్తాడు. మా సామర్థ్యత కూడా ఆయన ఇస్తాడు. అయ్యా ఈ నా వల్ల కాదు అని అంటే నీ వల్ల నా వల్ల అవుతుందా? పేతురు చదువుకున్నాడా? చెప్పండి, పేతురు చదువుకున్నాడా? ఎక్కడో పామరుడు గోషి పెట్టుకొని చేపలు పట్టుకునేవాడు. మరి అన్ని గొప్ప ప్రసంగాలు చేస్తూ వచ్చాడు. పాండిత్యం కలిగిన వారు ఎంతో మంది పండుగల దినాల్లో వచ్చారు. ఆయన ప్రసంగాలు చూసి ఎంతో మంది రక్షణ పొందుతూ వచ్చారు. ఎలా వచ్చింది అంటే పేతురుకు సామర్థ్యము కలుగు చేసిన వాడు చెప్పండి దేవుడే. నీకు నాకు కూడా సామర్థ్యం దేవుడే కలుగు చేస్తాడు. అయితే నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే దేవుడిని నమ్ముకోవాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు అప్పగించిన పని ఏం చేయాలి? ఎట చేయాలంట? ఎట చేయాలి? ఇష్టపూర్వకంగా చేయాలి, ఆసక్తితో చేయాలి, ఆశతో చేయాలి. దేవుడు నాకు ఇంకో పని అప్పగిస్తే బాగుండు ప్రభువా, నీ చిత్తం అయితే, అది నా ఇష్టం కాదులే కానీ నీ చిత్తం అయితే నాకు మరో పని కేటాయించవా, మరో పరిచర్యను కేటాయించవా, ఇంకొంచెం ప్రార్థన చేయడానికి,
లేకపోతే ఇంకొంచెము పరిచర్య, ఇంకొంచెము ఇంకోటి ఏదో ఒకటి చేయడానికి నాకు సాయం చేయి. మనం అడుగుతాం, మనం అనుకుంటాం, జాబ్ చేస్తా ఉన్నాం, ప్రమోషన్ వస్తే బాగుండు అనుకుంటాం. అవును కాదా? జాబ్ చేస్తున్నాము, ప్రమోషన్ వస్తే ఇంకా పావులు వస్తుంది, కాస్త ఘనంగా కూడా ఉంటుంది. ప్రమోషన్ కోరుకుంటాం మనం. మరి దేవుడి పనుల విషయంలో ప్రమోషన్ కోరుకోవాలి, ప్రమోషన్ కోరుకోవాలి. ఆశ గల ప్రాణాన్ని, ఆశ ఉండాలి. కాబట్టి దీని విషయంలో కూడా దేవుని సింహాసనం ఎదుట ఈ కొంచెములు నమ్మకంగా దేవుడు నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు. దేవుని సహాయాన్ని సంపూర్ణంగా మనం అనుభవిస్తే దేవుడు దాన్ని బట్టి తృప్తి చెందుతాడు. దేవుడి కార్యాలని సంపూర్ణంగా మనం అనుభవిస్తే దేవుడు తృప్తి చెందిన వాడుగా ఉంటాడు. ఏంది ఆ పాటలు అంటున్నారు? ప్రశాంతంగా బాగుంది. మరి ఎందుకని అట్టుంటారు మౌనంగా? కాబట్టి ఇక్కడికి జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, మనకి ఏది అప్పగించినా ఎలా ఉండాలంట? నీ చేతికి వచ్చిన పని చేతికి శక్తి వంచి లేకుండా ఉండాలి. ఏ పనన్నా అప్పగించని, ఏ పనన్నా మంచిది కానీ చెడ్డది, నీకు చెడ్డది మంచిది, దేవుడికి అన్నీ మంచివే. వెలుగును కలుగు చేసిన వాడు ఆయనే, చీకటిని కలుగు చేసిన వాడు కూడా ఆయనే. మంచిని కలుగు చేసిన వాడు ఆయనే, చెడును కలుగు చేసిన వాడు కూడా ఆయనే. మంచి వృక్ష ఫలములు పెట్టిన వాడు ఆయనే, తినకూడని ఫలం పెట్టిన వాడు కూడా ఆయనే. ఏది చేసినా ఆయనే చేశాడు. నువ్వెవరు, నేనెవరిని విమర్శించడానికి, దాన్ని అట్లా ఇట్లని చెప్పడానికి చేయనే కూడదు. కాబట్టి న్యాయపీఠం ఎదుటికి వెళ్ళినప్పుడు ఈ విషయంలో తీర్పులోనికి రాకుండా చూసుకోవాలి. చూడండి, ఇంకో మాట చూడండి 11వ వచనం, అదే అధ్యాయం 11వ వచనం, 4:11, 12:11. ఆయనను వీటన్నిటినీ ఆత్మ అక్కడే అమ్మా తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా ఎవరు పంచి పెడుతున్నారు? ఇప్పుడు తిరస్కరించినా నాకు వద్దన్నా ఎవరిని అంటుంది? దేవుడు మనకిచ్చే స్థాయి మనకుందా? ఇప్పుడు ముఖ్యమంత్రి, లేకపోతే గవర్నర్ గారు, లేకపోతే జిల్లా కలెక్టరు, లేకపోతే డిస్టిక్ జడ్జియో ఏదైనా మనకి ఇదిగో ఈ పని చేసుకోపో అని మనకి ఏమైనా పని ఇస్తారా? అది చేయాలంటే ఎన్నో క్వాలిఫికేషన్ ఉండాలి. ఒక రోడ్లు ఉడిచే పని చేయాలంటే నీ ఇవాళంతా పోటీ ఉంది. కానీ దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు పరలోకపు పని. నువ్వు ఏం పాస్ అవ్వాల్సిన పని లేదు, ఏ ఎగ్జామ్ రాయాల్సిన పని లేదు. అరే ఈ లోకంలో అనేక వాటికి పోటీలు పడే వాటికి లంచాలు కట్టిపోతాం. చదువుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, పనుల్లో కానీ, చిన్న చితక ప్రతి దాని విషయంలో కూడా ఏముంది? పోటీ ఉంది. దానికోసం ఎన్నో కాళ్ళు పట్టుకుంటాం, ఎంతమందిని బతిలాడుకుంటాం. రాత్రింబవళ్ళు ఎన్నో పరిస్థితులు వాటిని ఎదుర్కొని పోతాం. నువ్వు అసలు అడగకనే ఉచితంగా ఇస్తున్నాడు. ప్రతి వానికి ఏం చేస్తున్నాడంట? పని ఇస్తున్నాడు. విడిచిపెడతల్లా. పని ఎందుకు ఇస్తారు? పనికి పోతే ఏమొస్తుంది అమ్మా? పనికి పోతే కూలి వస్తుంది, తిరిగి జాబు పోతే జీతము వస్తుంది. ఒట్టి చేతితో ఉండకూడదని, ఏమీ లేని దరిద్రులుగా ఉండకూడదని. ఇప్పుడు కూలి ఏమి రూపాయి ఇంట్లోకి రాలేదనుకోండి, ఏమైతే ఇల్లు చెప్పండి? పిల్లలు పొస్తులుంటారు, కొన్నాళ్ళకి కుటుంబం నష్టపోద్ది. అలా ఉండకూడదని. అది ఆత్మీయంగా, ఇది భౌతికంగా రెండు రకాల పనులు ఇచ్చాడు యేసయ్య మనకి. భౌతికంగా పనులు ఇచ్చాడు, ఆత్మీయంగా కూడా ఆయన పనిచేసే భాగ్యము. అంటే అక్కడ కూలి, అక్కడ మెప్పు, ఘనత, అక్షయత దేవుడిచ్చేవాడు ఉన్నాడు. ఆడపోయినాక ప్రతి వానికి తను సిద్ధపరిచిన జీతమును ఇస్తా ఉన్నాడు. ఎవ్వరికి ఇటము అన్యాయస్తుడు కానే కాదు. తన నామమందు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు
వాడు నువ్వు చేసిన దానికి తప్పక ఇస్తాడు. నువ్వేం చేస్తే అది ఇస్తాడు. ఇష్టపూర్వకంగా చేస్తున్నావా ఇస్తాడు. కష్టంగా చేస్తున్నావా ఇస్తాడు. ఏమోలే అని చేస్తున్నావా ఇస్తాడు. అశ్రద్ధతో చేస్తున్నావా ఇస్తాడు. ప్రయాసతో చేస్తున్నావా ఇస్తాడు. నిరాశతో నిస్పృహలతో నువ్వు ఏ విధంగా చేసినా దానికి తగిన జీతము ఇస్తాడు. ఏమి లేదు, ఏమి లేదు. నువ్వు కొట్టుకాడి రూపాయి ఇస్తే రూపాయికి తగిన వస్తువు ఇస్తాడు. 2 రూపాయలు ఇస్తే 2 రూపాయలు తగిన వస్తువు ఇస్తాడు. 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు తగిన వస్తువు ఇస్తాడు. నువ్వు క్వాలిటీ కావాలంటే క్వాలిటీ ఇస్తాడు. ఏదైనా పర్లేదు తక్కువ రేటుకి అంటే దానికి తగిందే ఇస్తాడు. ఇక్కడ ఎన్నో రకాలు మనం చూస్తా ఉన్నాం. వీటి అన్ని విషయాలు మనము ఒకసారి మనం అట్లా పుణికిపుచ్చుకొని చూసినట్లయితే ఇక్కడే ఇన్ని రకాలటువంటి పరిస్థితులు ఉంటే పరలోకంలో ఉండవా? పరలోకంలో ఉండవా? కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని సింహాసనం ఎదుట, దేవుని సింహాసనం ఎదుట పరీక్షించబడతాం. దేవుని ఎదుట పరీక్ష ఉంది. దేవుని సింహాసనం ఎదుట పరీక్ష ఉంది. ఆ పరీక్షలో ఫెయిల్ కాకుండా చూసుకోవాలి. ఈ లోకంలో పరీక్షలు ఫెయిల్ కాకుండా తల్లులు ప్రార్థన చేయమంటారు, తండ్రులు ప్రార్థన చేయమంటారు, పిల్లలు ప్రార్థన చేయమంటారు. ఒకవేళ ఈ లోకపు పరీక్షలో ఫెయిల్ అయిపోతే, చదువులో ఫెయిల్ అయితే కూలి చేసుకునైనా బతుకుతారు, కష్టపడైనా బతుకుతారు. ఏదో రూపంగా దేవుడు పోషిస్తాడు. అరుసు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవాడు, ఓన కోయలకు గూళ్ళు ఇచ్చినవాడు నీకు నన్ను శ్రేష్టమైన ఆహారంతో పోషిస్తాడు. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. అది విడిచిపెట్టి దీని మీద లక్ష్యం ఉంచితే రేపు దీని విషయంలో లెక్క చెప్పుకోవాలి. నా పని గొప్పదా, లోక పని గొప్పదా, నేను గొప్పోడా, లోక అధికారి గొప్పోడా? ఈ రెండింటిని మనము ప్రభు దగ్గర లెక్క చెప్పుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. లోకం వేరు, లోకంలో ఉన్న మన జీవితాలు వేరు. సాధారణంగా కనపడవచ్చు, అందరిలాగానే కనపడవచ్చు, ఏముందలే అని అనుకోవచ్చు. కానీ ఇక్కడలాగా అక్కడ ఉండనే వేరు చేయబడింది. గొల్లవాడు గొర్రెలను మేకలను వేరు చేసినట్లు వేరు చేయబడినప్పుడు అక్కడ తప్పక ప్రతిఫలము మనము పొందేవారంగా ఉంటాం. దానికోసమే ఇక్కడ ప్రయాసపడాలి. దానికోసమే ఇక్కడ చెప్పండి. అందుకే దశలోని రాసిన పత్రికలో ఉంది, ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. అది కష్టమైన, సుఖమైన, సంతోషమైన, ఆనందమైన ఏమంటున్నాడు? ఏ విషయంలో గాని ఏవు నోట నుండి పాప మాటలు, దేవుణ్ణి దూషించే మాటలు, దేవుణ్ణి బాధ పెట్టే మాటలు, ఏవు తీర్పులోనికి వచ్చే మాటలు ఎక్కడ కనబడలేదు. కాబట్టి మన జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. చూడండి, ఇంకో మాట చూడండి. కార్యసిద్ధి కలుగు చేయి దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకొని సాయం చేసి పడుకున్నాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 1:6. తిమోతి రాసిన 1వ పత్రిక 2వ పత్రిక 1:6. ఆ హేతువు చేత అమ్మా నీకు కలిగిన దేవుని కృపావరము ఏం చేయాలంట? ప్రజ్వలింప చేయవలనని. మనకు దేవుడు ఇచ్చినటువంటి కృపావరాన్ని ఏం చేయాలంట? ప్రజ్వలింప చేయాలంటే ఏం చేయాలా? ఇప్పుడు అంటే గ్యాస్ వచ్చింది లేండి, హైలో పెట్టాలంటే కొంచెం పెంచుతాము. చెప్పండి, దేంట్లో పెట్టాలి? సిమ్లో పెట్టాలని కొంచెము తగ్గిస్తాం. ఇప్పుడు సిమ్లో పెట్టాము, ఇట్లా కాదు, తొందరగా పని కావాలి, ఇంకా తిరిగి కొంచెం మంట ఎక్కువ కావాలంటే ఏం చేయాలా? హైలో పెట్టాలి. ఇప్పుడు మన జీవితాలు కూడా ఎలా ఉండాలి? కృపావరము ప్రజ్వలించాలంటే దేంట్లో పెట్టాలా? లోలో పెడితే ఎంతసేపటికి కాదు. అప్పుడేమవుతాంట? చెప్పరేమి, మొదటి వారు కడపటి వారు అయిపోయా. ఉపయోగము పరిగెత్తుతున్నావు కానీ ప్రయోజనము లేదు. కారణము ఎలా పరిగెత్తుతున్నావంటే ఏం మందిలో సాయంత్రానికి పోతామా, ఆయన వచ్చినప్పటికి రెడీ కాబోతామా? అది కాదు. కొన్నిటికి హైలోనే పెట్టాలి,
కొన్నిటికి లోనే పెట్టాలి. కొన్నిటికి ఎంత షేప్ పెట్టినా దేంట్లో పెట్టాలండి? సిమ్లోనే పెట్టాలి. కొన్ని సిమ్లో పెట్టకుండా హైలో పెడితే పాడైపోతాయి. ఎక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు చపాతీ ఉంది, చపాతీ మీరు హైలో పెట్టి కాయచ్చండి, లోపలంతా పిండిగానే ఉంటుంది, పైన మాడిపోద్ది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మన జీవిత పయనంలో ఎప్పుడు ఎలాగ నడుచుకోవాలో అప్పుడు అలాగనే ఉండాలి. దేవుడికి ఇచ్చే సమయం దేవుడికి ఇస్తూ మనం తీసుకునే సమయాన్ని మనం దేవుని బట్టి సంతోషించాలి, మన కుటుంబాన్ని బట్టి. ఆ విధంగా ప్రతి దాన్ని కూడా మనం జాగ్రత్తగా బేరీ చేసుకుంటూ పోవాలి. పోవటానికి మాకు ఎలా అంటే దేవుడు అంటాడు, పేతురుకి సామర్థ్యత కలిగి చేసిన వాడిని నేను నీకు కలుగు చేయనా. కావలసిన సామర్థ్యత కొరకై మనం ప్రభు మీద ఆధారపడాలి. ఆ మాట మళ్ళీ చదవండి. మా 6వ వచనం. ఏ హేతువు? ఆ హేతువు చేత ఏం చేస్తున్నాడంట? ప్రజ్వలింప చేయవాలని. కాబట్టి యేసు ప్రభు వారు కూడా ఏంటి మీరు ఇలా మందమతుల్లాగా ఉన్నారు, సందేహంగా ఉన్నారు, అవిశ్వాసులుగా ఉన్నారు, అపనమ్మకస్తులుగా ఉన్నారు, ఎందుకు ఇలా ఉన్నారు అని అనేక సార్లు వారిని గద్దించినప్పుడు వారేం అడిగారు? మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి, స్పీడ్ పెంచయ్యా, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించయ్యా. ఎందుకయ్యా విశ్వాసం వృద్ధి పొందించాలి? చాలేదయ్యా, నీతో పాటు పరిగెత్తలేకపోతా ఉన్నాం. నువ్వు ఇచ్చిన పనుల్లో, నువ్వు ఇచ్చిన కార్యాల్లో, నువ్వు ఇచ్చిన ప్రార్థనా జీవితంలో చాలినంత మాలో విశ్వాసము నమ్మకత్వం లేదు. దానిలో ముందుకు సాగిపోటు కొరకై మాకు కావాల్సినటువంటి విశ్వాసాన్ని చెప్పండి. ఏమని అడిగారు? వృద్ధి పొందించాలి. అంటే ఇంకొంచెం రైజ్ చేయ, మెరగ్గా ఉంది బండి, చెప్పండి, మెరగ్గా ఉంది బండి, ఎక్కలేకపోతా ఉంది. మీరు చాలాసార్లు మరి టీవీలు చూసినప్పుడు ఇప్పుడు రంపచోడవరము, చింతపల్లి, ఇటు మనము నంద్యాల అడవుల్లో పోయినప్పుడు ఘాట్లు ఉంటాయి. వచ్చే ఇట్లా కిందకి ఏముంటాయి? ఘాట్లు ఉంటాయి, టర్నింగ్లు ఉంటాయి. ఆ టర్నింగ్ తిరిగేటప్పుడు దగ్గరికి పోయిందా బాగానే ఉంటుంది. తిరగబోయేటప్పుడు కనుక దానికి సరిపోయినంత రైజు, దానికి సరిపోయినంత దానిలో ఇంజన్ కనుక పర్ఫెక్ట్ గా లేకపోతే బండి పైకి పోదు. అటువల్ల మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు వస్తాయి. అంటే వాటిని పరీక్షలు అంటారు. ఆ పరీక్షలు వచ్చినప్పుడు సరైనటువంటి విధంలో డ్రైవింగ్ చేసేవాడికి మాత్రం అక్కడ కట్టయితే, నా పట్టోడికి అయితే ఘాట్లోకి వెళ్ళిపోతాం. చక్కగా వాటిని వస్తానే ఇటు తిరిగి రావాలి, అమ్మండి వారికి ఇటు తిరుగుతూ పోవాలి. కాబట్టి మన జీవితంలో కూడా అనేకమైనటువంటి మలుపులు, చెప్పండి, అనేకమైన మలుపులు, అనేకమైన పరిస్థితులు, అనేకమైనటువంటి వస్తాయి ఆటంకాలు, అభ్యంతరాలు. వాటిలో జాగ్రత్తగా పోతేనే రేపు ప్రభు దగ్గర మనము తీర్పు సింహాసనం ఎదుట, అనగా ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు సిగ్గుపడనక్కర్లేని ముఖాలుగా కలిగి ఉంటాం. బలా నమ్మకమైన మంచిదాసుడు. లేదు, ఆయన ఎదుట నిలబడటానికే మనము మామూలుగా అయితే పోలేము, నిలబడలేము. ఇవాళ చూసిన యేసు ప్రభుని రేపు చూడలేం. ఇవాళ చూడొచ్చు ఆనాడు గాయపరచబడినటువంటి యేసు ప్రభువాన్ని, అందరి చేత ఉమ్మేపించుకున్న యేసు ప్రభువాన్ని, దూషింపబడిన యేసు ప్రభువాన్ని, చీ అని, చా అని వాళ్ళ చేత ఏళ్ళ చేత ఆ మాటలు ఈ మాటలు అనిపించుకున్న యేసు ప్రభువాన్ని ఈ లోకంలో మనం చూడొచ్చు, పుస్తకంలో అట్టా ఇట్ట చూడొచ్చు. కానీ అక్కడ పోతే అట్లా కానే కాదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము చదవండి. 13వ వచనం నుండి బాగా బిగ్గరగా చదివాలి. చదువు. ఏలు పెట్టుకుంటూ చదవాలా. మనుషు కుమారుని పోలిన ఒకనన్ను చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రం ధరించుకొని
రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఉమ్. ఆయన తల వెంట్రుకలను ఆ. తెల్లని ఉన్నివి పోలినవై ఆ. హిమమంత ధవళముగా ఉండెను. ఆ. ఆయన నేత్రములు ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి నెరిచుండును. మెరీచున్న ఆ. అపరంజితో సమానమై ఉండెను. ఆ. ఆయన ఆ. కంఠస్వరము ఆ. విస్తార జల ప్రవాహముల ధ్వనివలె ఉండెను. ఆ. ఆయన తన కుడి చేత ఆ. 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆ. ఆయన నోటి నుండి ఆ. 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలువెడుచుండెను. ఆ. ఆయన ముఖము ఆ. మహా తేజస్సుతో ప్రకాశించుచున్న ఎలా ఉంది? మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆ. నేను ఆయనను చూడగానే చచ్చిన చచ్చిన వాని వలె ఆ. ఆయన పాదముల యొద్ద పడితిని. అది చూసారా? ఆయన చూడగానే ఏమైపోయాడు యోహాను? చచ్చిన వాని వల్ల పడిపోయాడండి. నువ్వు చూసే సుప్రభు ఇక్కడ నువ్వు అనుకున్నవాడు అక్కడ ఉండడు. ఇక్కడ నీ కోసము నా కోసము వధించబడు గొర్రెపిల్లగా, లోక పాపంలో మోసుకొని పో దేవుని గొర్రెపిల్లగా, లోక పాపంలో మోసుకొని పో దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు నువ్వు నేను అనుకున్నట్టున్నాడు. ఎవరు అనుకోని ఉండొచ్చు. ఇదిగో ఎట్నే ఉండి ఉంటాడు. ఆ రోజు మా పాదాలు కడిగినప్పుడు చూశాను కదా, ఆ రోజు పేతుని గర్భించినప్పుడు చూశాను కదా, ఆ రోజు నీటి మీద నడిచేటప్పుడు చూశాను కదా, ఆ రోజు నదిలో సముద్రంలో మునిగిపోతున్నప్పుడు భయపడకూడదు అని చెప్పాడు కదా, ఆ రోజు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చి పంచిపెట్టమన్నప్పుడు చూశాను కదా, పునరుద్ధరణ అయిన తర్వాత కూడా చూశాను నేను. పునరుద్ధరణ అయిన తర్వాత కూడా నేను చూశాను. ఆయనలాగానే ఉంటాడులే, అట్నే ఉంటాడులే అనుకున్నాడు. కానీ ఇక్కడ అనుకున్న యేసు అక్కడ అలా లేడు. సంపూర్ణమైనటువంటి సత్యములో పరిపూర్ణతను కలిగి ఉన్నాడు ఆయన. ఆయన దైవత్వం సంపూర్ణమైపోతుంది. అక్కడ మరలా తిరిగి ఆ రూపంలో కలిగి ఉంటూ వచ్చాడు. ఆ రూపంలో చూసినప్పుడు యోహాను ఏమవుతూ వచ్చాడ? చచ్చిన వాని వలె. కాబట్టి నువ్వు అనుకున్నట్లు ఉండరు. నీ పక్కన కూర్చొని ఉండాళ్లే, నీతో కూడా నడిచాళ్లే, నీకు దర్శనం ఇచ్చాళ్లే, నిన్ను ప్రోత్సాహపరిచాళ్లే, నీ కుడివైపు నుండాళ్లే, నీ ఎడవైపు నుండి నడిపించాళ్లే, నీ ముందు నడిచాళ్లే, వెనక భాగపు సైన్యమున కామిలిగా ఇదే త్రోవని త్వరము చెప్పుచో అనే ఇంటిని అలాగే నన్ను నడిపించాళ్లే, నన్ను కిందండి పక్షిరాజు వల్ల మోస్తూ వచ్చాళ్లే. అలాగనే ఉంటాడు అనుకుంటున్నాను. అలా ఉండడు, అలా ఉండడు. ఇక్కడ చూసిన యేసయ్య వేరు, అక్కడ చూసే యేసయ్య వేరు. అక్కడ దేవదూతలు అంటున్నారంట, ఈ గ్రంథపు చుట్టలు ఎవరు విప్పెదరు, దీన్ని విప్పగలగా సామర్థ్యత కలిగిన వాడు ఎవరు అని చెప్పుకొని చుండగా అక్కడ మరొకడు అంటున్నాడు, ఇదిగో మన మధ్య వధింపబడిన గొర్రెపిల్ల ఉన్నాడు. ఆయన దాన్ని విప్పుటకు సామర్థ్యత కలిగిన వాడు, అధికారము పొందినవాడు, ఆయన తప్ప మరొకడు లేడు. తండ్రి చేత మరలా అభిషేకించబడిన వాడు, తండ్రి చేత మళ్ళా తిరిగి సార్వభౌమ అధికారమును పొందినవాడు. ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనే సర్వాధికారిగా అయిన దేవుడు, ఆయనే సర్వంత్రయమైన దేవుడు, ఆయనే సకల జర జగత్తుకు పునాది వేసిన వాడు, ఆయనే అండ పిండ బ్రహ్మాండమంతా నిండి ఉన్నవాడు, ఆయనే ఆది కోటి మధ్యాంతరహితుడు, ఆయనే సకల శర జగత్తుకు పునాది వేసి సమస్తమును సృష్టిని పోషిస్తున్నవాడు. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు సాధారణంగా చూడొచ్చు, ఆయన పాదములు ఎలా ఉన్నాయంట? అప్పరంజిడి పోలండి. నువ్వు చూసినప్పుడు ఎలా ఉండే? ఇక్కడ మేకులు కొట్టబడి రక్తం కార్చబడుతూ ఉన్నాయి. చేతులు ఎలా ఉన్నాయి? ఆయన శరీరం ఎలా ఉంది? ఆయన ముఖరూపం ఎలా ఉంది? రక్తపు ముద్దగా చేయబడతా వచ్చింది. ఆయన నిజస్వరూపాన్ని, ఆయన దివ్య మంగళ స్వరూపాన్ని చూసి ఎవడు తాళగలడు? ఆయనకు ఎదురుపడి నేనయ్యా అని ఎవడు చెప్పలేడు. వసించరాని తేజస్సులు అమరత్వము కలిగి ఆయన మాత్రమే వసించుతున్న దేవుడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో నీ కోసం మానవుడిగా మార్చబడతా వచ్చాడు. ఆయన నీ కోసమై పాప శరీర ఆకారమును ధరించుకుంటూ వచ్చాడు. ఆయన నీ కోసమై కలవరసంలో ప్రాణం పెట్టుట కొరకు ఎంతో తగ్గించుకుంటూ
ఇచ్చాడు. సర్వశక్తి కలిగిన దేవుడు అయ్యుండి కూడా ఏమి చేతగాని వాడవలే, ఏమి చేతగాని వాడవలే ఎవరి చేతికి అప్పగించుకున్నాడు? దుష్టుల చేతికి, పాపిష్టుల చేతికి అప్పగించుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన నిన్ను నన్ను ప్రేమించి, ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఆ ప్రేమను రుజువుపరచుట కొరకే ఆయన ఎంతో తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడయ్యా అంటే సిలువ మరణము పొందినంతగా. చెప్పండి, ఎంత తగ్గించుకున్నాడు? తగ్గించుకున్నాడు కాబట్టి అట్టున్నాడు. కానీ ఆయన్ని ఆయనగా చూస్తే ఎవరిని చూడలేము, ఎవరు చూడలేము. కెరూపులు, శరాపులు అనగా మహాదూతలు సైతం ఏం చేస్తున్నాయంట? రెండు రెక్కలతో, చెప్పండి, 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకొనుచు, మరో 2 రెక్కలతో ఆ శరీరం అంతటిని కప్పుకొనుచు, మరో 2 రెక్కలతో పైకి ఎగురుచు, పరిశుద్ధుడు 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 సర్వసైన్యమునకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు అని దివారాత్రములు మానక గానమును చేసినాడు. ఆకాశమందు జరిగే పనిది. ఆకాశమందు, భూమి మీద కాదు. నీవు నేను తృణీకరించిన యేసుని అక్కడ చూడలేము. ఈ లోకంలో నీకు లెక్క లేకుండా కనపడవచ్చు. ఈ లోకంలో నీ దృష్టికి అల్పుడుగా కనపడవచ్చు. నీ దృష్టికి ఆయనేమి కిరీటాలు లేనివాడుగా కనపడవచ్చు. నీ దృష్టికి ఏదో చిల్లులో 2 మేకులు 3 మేకుల మధ్య ఏలాడినట్టు కనపడవచ్చు. సిలువలో నీ కోసం తల మీద ముళ్ళు పెట్టుకున్నటువంటి ముళ్ళ కిరీటమును బట్టి దరిద్రుడిగా ఏదో శిక్ష అనుభవించడానికి ఏదో తప్పు చేసినట్టుగా కనబడచ్చు. కానీ అక్కడ అలాగా ఉండడు. ఆయన అలాగ ఉండడు. ఆయన అలాగ ఉండడు. రొమ్మున అనుకున్న యోహానే ఆయనను చూసినప్పుడు చచ్చిన వాడిని వలెపడి ఉంటే ఆలోచించి చూడు. అంత భక్తి కలిగి ఆయన రొమ్మున అనుకోవటం అంటే సామాన్యమైన విషయమేమీ కాదు. ఆయన లేని బాధ్యతను ఎవరికి అప్పగించాడు? యేసుప్రభు వారు ఎవరికి అప్పగించాడు? యోహానికే. ఇక నుంచి నీకు తల్లి, నీకు కుమారుడని అప్పగింపబడినటువంటి ఆ యోహానే పద్మాసు దీవిలో ఆయన స్వతహాగా ఆత్మవశుడై చూసినటువంటి ఆ యోహానే చచ్చిన వాని వల్ల పెడితే, నూనె కైలాయిలో ఆయన కోసం ఏంచబడిన యోహానే చచ్చిన వాని వల్ల పెడితే నీ భక్తి నిన్ను అక్కడ ఎలా ఉంచిద్ది అనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు, నా ఇష్టం వచ్చినట్టుంటే ఎలా ఉంటుంది? ఎలా నిలబడతావు ఆయన ఎదుట? కృతజ్ఞత ఏంటో తెలుసా? ఏది జరిగినా దేవునికి తగినట్లుగా నడుచుకోవటం నిజమైనా చెప్పండిరా కృతజ్ఞత. ఎన్ని పరిస్థితులు వచ్చినా అగ్నిగుండములు వేసినా దేవుని స్తుతించుట దానియేలు, దేవుని స్తుతించుట షడ్రకు మేషకు అభిజ్ఞులు. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆ పరిస్థితుల్లో పాస్ అవటమే కృతజ్ఞత కోరిక. పాస్ అవటమే కృతజ్ఞత, ఫెయిల్ అవటం కాదు. ఫెయిల్ అవటం కాదు, పాస్ అవటమే. పాస్ అయినోడికి జాబ్. బాగా నేను పీజీలు చదివాను, పిహెచ్డీలు చదివానంటే దానికి తగినట్టుగా ఇంటర్వ్యూకి పోయినప్పుడు కూడా పాస్ అయితేనే. అవును కాదయ్యా? ఇంటర్వ్యూకి పోయి కూడా పాస్ కావాలా? అటువల్లే రేపు ప్రభు ఎదుట నిలబడబడినప్పుడు మనం పాస్ అయితేనే. చెప్పండి, దేనికోసం చదువుకుంటున్నాం మనం? దేనికోసం ఈ ప్రయాస? దేనికోసం మనము ప్రభువుకు లోబడి అన్నిటినీ, బంధువులు పోగొట్టుకొని, అన్నదమ్ములు పోగొట్టుకొని, అక్క చెల్లెళ్ళు పోగొట్టుకొని, కుటుంబాలను పోగొట్టుకొని, ఆశలను పోగొట్టుకొని, కోరికలను పోగొట్టుకొని, ఇష్టాలను పోగొట్టుకొని ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే రేపు ప్రభు ఎదుట నిలవబడటానికి, పడిపోవడానికి, నెట్టివేయబడటానికి కాదు. ఇంకో మాట చూపిస్తాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:10. పేతురు రాసిన మొదటి పత్రిక 4:10 చదవండి దయచేసి. దేవుని నానా విధములైన కృప విషయమై ఎలా ఉండాలంట? ఎట్టమ్మా
ఎట్టంటే అట్నా లేదా మంచి గృహ నిర్వాహకుడా? మంచి గృహ నిర్వాహకుడు అంటే, నిర్వాహకుడు అంటే కట్టేవాడు అని అర్థం. అర్థమైందా? మన గృహాన్ని మనం ఎలా కట్టుకోవాలంట? మంచి గృహ నిర్వాహకుడుగా అది కట్టుకోవాలి. మన జీవితం గుర్తుపెట్టుకోండి, అది మన జీవితం, అది మన కుటుంబం, అది మన సంఘం, అది మన గ్రామం. ఎలా కట్టుకోవాలంట? మంచి గృహ నిర్వాహకుల వలె కట్టుకోవాలి. కూర్చోదమ్మా. ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయుడి. ఏం చేయాలంట? అది ఒకటే మనకు కొంచెం ఇబ్బంది. కృపావరము అక్కడ పొందిన కొలది ఆ? కృపావరము పొందిన మొదట ఒకటి ఇచ్చాడు, తర్వాత మళ్ళీ ఒకటి ఇచ్చాడు, తర్వాత మరొకటి ఇచ్చాడు. పొందిన కొలది ఏం చేయాలంట? ఉపచారం చేయాలి. అపచారం చేయాలి. మనం ఏం చేస్తాం ఎక్కువ? ఉపయోగం చెప్పుకుంటానికి తప్పుకుంటానికి కూడా బాగానే ఉంటది. రేపు ఆడపోతే చెప్పండి, అక్కడికి పోతే దేవుడు కృపావరములు అనుగ్రహం. మొట్టమొదట మందిరానికి రావడానికి అవకాశం లేదు, మందిరానికి వచ్చే భాగ్యాన్ని ఇచ్చాడు. తర్వాత వాక్యం వినడానికి అవకాశం ఇచ్చాడు, వాక్యాన్ని అర్థం చేసుకునే అవకాశాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత దాన్ని బట్టి వాక్యం చేత గర్దింపబడిన తర్వాత మారు మనసు ఇచ్చాడు. మారు మనసులోంచి రక్షణ ఇచ్చాడు. రక్షణ తర్వాత కృపావరాలు ఇటు ప్రారంభించాడు. మొట్టమొదటి రోజు ప్రార్థన చేయటం ఇచ్చాడు, రెండోది పాటలు ఇచ్చాడు, మూడోది వాక్యం చూడటం ఇచ్చాడు. ఇది ఒక భాగం. మొట్టమొదట మందిరంలో ఊడ్చేది ఇచ్చాడు, తర్వాత సాపలది ఇచ్చాడు, తర్వాత వాద్యాలు ఇచ్చాడు. ఇది ఒక భాగం. మొట్టమొదట మందిరంలో ఊడ్చేది ఇచ్చాడు, రెండోది బాత్రూంలో కడిగేది ఇచ్చాడు, మూడోది మంచినీళ్ళు తెచ్చేది, ఎలాంటి పనులు ఇచ్చాడు. ఇంట్లో తెలియని కొద్ది మొదటి నీకు లేవయ్యి, మొదటి నీకు లేవు ఉండయా? లేవు. నీ ఇంట్లో తేవటమే నీకు బద్ధకం. నీ ఇంట్లో తేవాలని 4 సార్లు బతిలాడుచుకుంటే కానీ తేవు. నీ ఇంట్లో వాళ్ళకి ఇంత సాయం చేయాలంటే 4 సార్లు బతికించుకుంటావు. కానీ దేవుడి ఇంట్లో చెప్పండి, ఇవన్నీ దేని బట్టి చేస్తామంట? కృపావరాలు నానా విధాలుగా ఉంటాయి. వాళ్ళకి అది ఉంది కదా, నాకు ఇది ఉందంటే ఎవరికి వాళ్ళకి ఉంటది. అయిపోయింది, అందుకే కాళ్ళు సాగుతున్నాయి అన్న. నువ్వు ఇచ్చుంటాయి, నిజమే, నేను కూడా చూసుకున్నా. కాబట్టి ఇక్కడ మనము ఏం చేయాలంట? కృపావరాలు ప్రజ్వలిల్లుతున్న కొలది ఏం చేయాలమ్మా? ఉపచారము చేయాలి. ఉపచారం అంటే ఇతరులకి సహకారం, లేకపోతే ఇతరులకి సహాయము. స్వార్థ చేయాలి. ఇంతకుముందు మేమైతే చేసేవాళ్ళు, ఇప్పుడు చేయట్లేదు. వందనాలు చెప్పాలి. సేవకుడు వచ్చి ఏ రోజు కానీ ఏది పట్టుకున్నట్టు మేము లేదు. కావాలంటే నేను దరిదాపుగా నేను జగను సమయంలాగా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. అప్పటి నుంచి తెలుసు నాకు సిస్టమేటిక్ పెట్టాలి. ఏ రోజు సువార్తకు నవ్వాన్ని కానీ, లేకపోతే ఎంతోమంది సేవకులు నిన్ను కూడా చూశారు. మన పిల్లలే సమయాలు దైదాలు ఎవరు పెట్టారు మైకులు? పెద్దగా చెప్పు. పైన వాళ్ళు వచ్చి ఎప్పుడైనా పెట్టారా? చెప్పండి. సేవకుడే, పైన సేవకులే. నీకు అప్పగించిన పని ఘనమైంది. ఆడో ఎక్కడున్నా సరే ఏ పనైనా ఘనమైందే, దాన్ని చేయి. ఫీలింగులు అది చేయడానికి కూడా ఫీలింగ్ నేర్చుకుంటే చెబుతారేమో. వాళ్ళు నేర్చుకుంటే కాళ్ళు ఎగరేస్తాం, ఇది చేయమంటే అది అటు చేస్తాం, ఇది ఎటు చేస్తాం, నీ ఇష్టమే చేస్తాం. ఉపచారము, సహకారము. ఉపచారం ఏముంది? సహకారం ఉంది. సహకారం లేకుండా ఏది? ఇప్పుడు అరిచేయి ఉందండి. ఈ 4 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు తీసేసాం. అరిచేయి ఎలా ఉంటుంది? ఇది సేవకుడు అనుకుందాం, ఇది సేవకుడు అనుకుందాం. సంఘంలో పెద్దలు కానీ, బాధ్యత కలిగిన వారు కానీ, విశ్వాసులు కానీ, ఇవన్నీ కలిస్తేనే చెయ్యి. అందరూ కలిసి పని చేయకుండా నేను కదా అని చెప్పి ఇది పక్కకి, నేను కదా అని చెప్పి ఇది పక్కకి, నేను కదా అని పక్కకు పోతే పరిచర్య ముందుకి
పోదు. రేపు దాని విషయం అక్కడ అడుగుతాడు. నీకెందుకు ఇచ్చాను నేను కృపావరం, నీకెందుకు ఇచ్చాను పని, నీకెందుకు ఇచ్చాను పరిచర్య, నీకెందుకు ఇచ్చాను సేవ, వీటన్నిటి విషయంలో కూడా అక్కడ లెక్క చెప్పుకోవాలి. అశ్రద్ధ చేయకూడదు. ఏహో పని అశ్రద్ధ చేయకూడదు. దేవుడి ప్రశాంతి. ఇంకా నాకేమైనా అవకాశం ఉంది ఇంకా చేయడానికి, వయసు అయిపోతుంది అయ్యా. నిన్న విమానంలో 260 మంది పైన చచ్చిపోయారు. వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ఎన్నో అనుకుని ఉంటారు, ఎన్నో చేయాలని ఎన్నో పరిస్థితులు వచ్చి ఉంటారు, కానీ ఏమి చేయకుండానే వెళ్ళిపోయారు. మనం కూడా ఏ రోజు ఎలా వెళ్ళిపోతామో తెలియదు. కాలము సమయం ఉండగానే ఏం చేయాలంట? దేవుడిచ్చిన పని, దేవుడు చెప్పిన పని, దేవుని కోసం ఇంత చేసి చచ్చిపో, దేవుడి దగ్గర ఉపయోగము ఉంటుంది. ఏమి చేయకుండా చచ్చిపోతే నీకంటే చెప్పండి, నీకంటే చెప్పండి, నీకంటే బెటర్, నీకంటే బెటర్. చచ్చిపోయిన తర్వాత పంది అంట ఏం చేస్తారు? దాన్ని కాల్చేటప్పుడు పందిని ఎడిదిప్పి కాలుతారు. బతికొండ అన్నారు భూమి వెంక చూసిద్ది, పైకి చూడదు. చచ్చిపోయి కాల్చేటప్పుడు మాత్రం పైకి చూసిద్ది. ఉపయోగం మనం కూడా చనిపోయినాక చేయగలిగేది, లేకపోతే ఈ లోకాన్ని విడిచి నాకు చేయగలిగేది ఏమీ లేదు. ఇక్కడ ఉండగానే నీకోసం ప్రాణం పెట్టిన వాడి కొరకై, నీకోసం రక్తం కార్చిన వాడి కొరకై, నీకోసం పరలోకమును విడిచిన వాడి కొరకై, నీకోసం సిలువలో నిలువెల్ల దహించబడిన వాడి కొరకై, నీకోసము ఉమ్ము వేయబడిన వాడి కొరకై, నీకోసము మాదిరిగా ఇదిగో నేను ఇలా చేశాను కదా తండ్రి కోసము, మీరు నా కోసం ఇలా చేయండి అని చూపించిపోయిన వాడి కొరకై ఎంత చేస్తే దేవుడు దాన్ని చెప్పండి, నా నిమిత్తమై, నా నామము నిమిత్తమై ఉగ్గిన్నెడు సన్నీళ్ళు ఇచ్చిన పరలోక మంది ప్రతిఫలము, ఉగ్గిన్న సన్నీళ్ళు కూడా లెక్క చెబుతున్నాడు దేవుడు. మర్చిపోడండి, మర్చిపోడు దేవుడు. దేవుడు ఉపచారం చేసిన యువకుని కూడా మర్చిపోయాడు. ప్రేమతో చేర్చుకోండి. మీ ఇంటికి ఎవరైనా సరే సేవకులు వచ్చినప్పుడు ఒట్టి చేతులతో పంపించవద్దు. ఒట్టి చేతులతో పంపించేది ఎవరై అంటే దరిద్రులే. లేదు కాబట్టి పంపిస్తున్నారు, అంతేనా? చెప్పండి, లేదు కాబట్టి పంపిస్తున్నారు. లేదు మీరు పోయేటప్పుడు వారసార్లు ఎవరో అట్టున్నారు వారిని పిలిచేంత దాహం ఇవ్వు, ఉంటే వండి ఉంటే అంత అన్నము పెట్టు, అంత వస్త్రం ఇవ్వు. ఉపచారాలు అవి భౌతికంగా చేసిన దేవుడు ఆత్మీయంగా లెక్క చెప్పేవాడుగా లెక్కలోకి తీసుకుంటాడు. అంటే నేను చెప్తాను, అమెరికాలో ధనం ఇక్కడ పనికి రావచ్చు, డాలర్ను రూపాయిగా మారితే అది కూడా ఇక్కడ చెప్పండి పనిచేస్తుంది. అటువల్ల మనం ఇక్కడ చేసినవి యేసుక్రీస్తు వారి ద్వారా పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణతలో మనల్ని ఏం చేస్తాడు? అక్కడ ఇక్కడ మనం మామూలుగా చేసినవి అక్కడ చేస్తాడు. అశ్రద్ధ చేయొద్దు. దేవుని సేవను, దేవుని పనిని, దేవుడు నీకు అప్పగించిన పని, అది చిన్నదైనా పెద్దదైనా, చిన్నదైనా పెద్దదైనా, దేవుడి పని ఎట్టంటాడు చేసి రేపు పొద్దున వచ్చి ప్రభు ప్రభు అంటే నువ్వెవడో నాకు తెలియదు. అయ్యా నా బిడ్డ ఎట్టయ్యా, నా కొడుకు ఎట్టయ్యా, నా కూతురు ఎట్టయ్యా, నా కోడలు ఎట్టయ్యా అంటే నేను చెప్పింది నువ్వు చేసావు, నువ్వు చెప్పింది నేను చేయడానికి. ఏమో దేవుడు మన కూలోడా? దేవుడు మనకేమో దాసుడా? అందుకే అంటున్నాడు. ఆ మాట చదవండి, ఆ మాట చూసుకొని ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, లైటింగ్ కూడా తక్కువ ఉంది, చివరిగా 8వ అధ్యాయము 17, 8-17. అమ్మా అమ్మా ఎవరిని ప్రేమిస్తావంట? ప్రేమించడం అంటే ఏంటి? అది ఎలాగని పట్టుకోండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం 2వ వచనం చదవండి. ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించడం అంటే ఏంటి? చదవాలా? అది ఆయన ఆజ్ఞలను గైకొనటే ఆయనను ప్రేమించుట. ఆయనను ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకోవటం. ఆయన ఆజ్ఞ ఏంది? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. చూస్తా సత్తా వాళ్ళు మాంసాన్ని పడ్డారు, లేకపోతే ఇంకేదైనా పరిస్థితులు ఉంటే పలకరిని కూడా పలకరి. పరలోకంలో నిన్ను ఎట్రానిస్తాడు దేవుడు. ఆయన ఆజ్ఞలు ఏంటంటే మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి?
నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో, పూర్ణ మనసుతో ప్రేమించు. మరి రెండోది ఏంటి? అటువలనే పదరాచాడు అక్కడ. అటువలనే నిన్ను పొరుగు అని నువ్వు బాగుండాలని కోరుకున్నావు, వాడు కూడా బాగుండాలని కోరుకో. నువ్వు పరలోకం రావాలని కోరుకున్నావు, వాడు కూడా పరలోకం రావాలని కోరుకో. నీ కుటుంబం బాగుండాలని కోరుకున్నావు, వారి కుటుంబం కూడా బాగుండాలని కోరుకో. ఎప్పుడైనా అట్లా నీ ఇంటి చుట్టూ ఉన్న వారిని, ఎన్నోసార్లు నేను ఇక్కడికి వచ్చినా చెప్తాను, ఎక్కడో గురించి ప్రార్థన చేస్తున్నావు. మొట్టమొదటి నీ ఇంటి చుట్టూ ఆ పరిస్థితుల గురించి, ఆ చుట్టూ గ్రామం అంతట్లో ఉన్న ఆడకులు ఆయా ప్రాంతాల పరిస్థితుల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తే గ్రామం అంతటి కొరకు చేయగలిగిన వారంగా ఉంటాం. కాబట్టి నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించకుండా, దేవుని ఆజ్ఞను నెరవేర్చకుండా ఎలాగ మనము ప్రతిఫలం పొందుతాం ప్రభు దగ్గర? ఏ ఫలం పొందుతాం? ఇప్పుడు రాని సామెతలోకి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా ఎత్తుకువాడు నన్ను కనుగొనును. కాబట్టి ఆయన ఎలా ఎతకాలంట? చెప్పాలి, జాగ్రత్తగా ఎతకాలి. ఎలాగంటే అలా కాదు. దేవుణ్ణి ఎతకటం అంటే జాగ్రత్తగా ఎతకాల. ఎలా అంటే అలా కాదు. ఏదో వచ్చామా పోయామా, మన ఇష్టం వచ్చిన సమయానికి వచ్చాం, మన ఇష్టం వచ్చిన సమయానికి పోయాం. మనకి ఇష్టం వచ్చినప్పుడు 7ంటికి పోయి వాక్యం మొదలైద్దంటే 8, 10, 8ంటికి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. పరలోకం ఎట్లా అవుతుంది ఎవరు అదేమన్నా ఏమంటారు? క్రమం తెలియదు. రేపు అంటాడు, అక్రమం చేయవాళ్ళారా మీ పనులకు మీరు తెల్లారగట్ట 5ంటికి మనం ఇక్కడ ఆటో పెడితే పరిగెత్తుకుంటూ వస్తారు. కాదమ్మా, అరే కాదక్క, ఆటో పెడితే పనులు పోవడానికి కష్టపడటానికి ఈడ సుఖం, పరలోక రాజ్యం ఎట్లా ఉంటుంది? పరమానందం పొందేదానికి మాత్రము ప్రయాస లేదు. అంటే లెక్కలేనితనం, క్రమం లేదు, అక్రమము, పద్ధతి లేదు. అట్లా ఉండరాదు. దేవుడు అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుతున్నాను, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తున్నాను. నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తా. ఆపదల్లో అన్నింటిలో తప్పిస్తాడు ఆయన. అయితే ఆయన అడుగుతుంది ఏంటంటే, నన్ను ప్రేమించు. ఎవరన్నా వచ్చి ఆయనకి ఎందుకయ్యా సాయం? అతను నన్ను ప్రేమించుతున్నాడని ఆయన చెప్పుకోవాలిగా. అతను నన్ను ప్రేమించుతున్నాడని అతను చెప్పుకోరుడు కొరకే. ఒకవేళ అపవాది వచ్చి మోషే దేహం మీద, యోషువ దేహం మీద ఏర్చమాడినట్టు ఉండినప్పటికీ అతను నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతనికి సాయం చేస్తున్నా. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవుని ప్రేమించేవారు ఉన్నారు. దేవుని ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలను గైకొని వారంగా, ఆయన ఆజ్ఞలను నెరవేర్చే వారంగా, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించే వారంగా ఉండాలి. అటువల్ల నిన్ను వల్ల నీ పొరుగు అని వారు కూడా రక్షణ పొందాలి. వారు రక్షణ పొందాలి. నీ వరకే పరలోకం పోతే ఏకాకి అంటారు. చెప్పరేమి ఏమంటారు? ఇంకేమంటారు? స్వార్థం. ఆయన ఒక్కడే పోయాడా? ఆయనతో పాటు అనేకులు తీసుకొని పోయాడా? శరగా పట్టుకొని అనేకులకు నిన్ను రక్షకుడుగా, లేకపోతే అనేకులకి నిన్ను ఆదరణకర్తగా, అనేకులకి నిన్ను చెప్పండి అధికారిగా ఇచ్చాడు. నీ అధికారాన్ని నువ్వు గుర్తెరుగు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ కృపావరాల్ని ప్రచురింపచేయి. అదే దేవునికి కృతజ్ఞత. అనగా దేవుడు అనుకున్న జీవితాన్ని నీలో కలిగి ఉన్నట్టే దేవుడి కృతజ్ఞత. నువ్వు ఎన్ని కొడుకులు పెట్టు, పలా పెట్టు, మటన్ పెట్టు, చికెన్ పెట్టు, పచ్చడి పెట్టు, లేకపోతే సేవకుడికి 1000 రూపాయలు గిఫ్ట్ ఎన్ని ఇచ్చినా ఉపయోగం లేదు. నీ కుటుంబం కట్టబడితే దేవుడికి కృతజ్ఞత. నువ్వు చక్కగా ఉంటే దేవునికి కృతజ్ఞత. కాబట్టి జ్ఞాపకం చేసుకుని పరిచయం ఎంత చేస్తే దేవుడికి సంతోషం ఉందండి. సుంకరి 2 మాటలు చెప్పాడు, దేవుడికి ఎంతో సంతోషము వచ్చింది. ఎంతో మంది ఇన్ని నేశారు, ఏం సంతోషం ఉంది? 2 కాసులు ఆమె జీవనంలో అంతా వేసేసింది. దేవుడు ఎంత వేసావు, ఎంత చేసావు అనేది కాదు చూసేది. మనవపూర్వకంగా చేస్తున్నావా లేదా, ఇష్టపూర్వకంగా చేస్తున్నావా లేదా? చెప్పండి.
ఇష్టపూర్వకంగా చేస్తున్నావా లేదా? మనవపూర్వకంగా చేస్తున్నావా? ఆశతో చేస్తున్నావా లేదా? ఆసక్తితో చేస్తున్నావా లేదా? తప్పనిసరిగా చేస్తున్నావా? పిలిచారు కదా, పోకపోతే ఏమని అనుకుంటారేమో, పోకపోతే ఏమని అనుకుంటారని వచ్చావా? లేకపోతే నా ప్రభుని నేను చేరాలి, పరలోకం పోవాలి. ఈ లోకంలో ఎంతకాలం బతికిన మట్టిలో బతికి దెయ్యాలయ్యా కంటే దేవుడి దగ్గర పోయి నిత్య జీవంలో ప్రవేశించి యుగయుగాలు సర్వదా సంతోషం కలిగి ఉండడు కంటే నాకేం కావాలి? నా కోసమే కదా ఆయన కల్వరిశిలో ప్రాణం పెట్టాడు, నా కోసమే కదా నిలువెల్ల రక్తము కారుతూ వచ్చాడు. యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరచునన్నాడు కదా. లోక పాపములు మోసుకొని పో, దేవుని గొర్రెపిల్లగా వచ్చింది ఆయన అందుకోసమే కదా అని తెలుసుకుంటానికి వచ్చావా? దేవుడు నిన్ను దర్శించును గాక. దేవుడు నీతో మాట్లాడినటువంటి మాటలు నీ జీవితంలో ఆయన ముద్ర వేయును గాక. తన సింహాసనం ఎదుట నువ్వు నిలిచినప్పుడు మోకరించను. సింహాసనం ఎదుట నువ్వు నిలిచినప్పుడు నువ్వు నిర్దోషినిగా తీర్పు తీర్చును గాక. నిర్దోషినిగా తీర్పు తీర్చుట కొరకై ఈ లోకంలో ఉండగానే దేవుడు నిన్ను సిద్ధపరచును గాక. తన రాజ్యానికి వారసునిగా చేయను గాక. తన కుమారుడుగా నిన్ను అంగీకరించును గాక. తన కుమార్తెగా నిన్ను అంగీకరించును గాక. నీ కుటుంబాన్ని నిత్య సుఖములతో నింపును గాక. నీ కుటుంబాన్ని నిత్య జీవం కొరకై సిద్ధపరచును గాక. నీ కుటుంబానికి దీర్ఘాయువును దయచేయను గాక. నీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని పరలోక రాజ్య వారసులుగా దేవుడు దీవించును గాక. నీ కుటుంబంలో ఉన్నటువంటి దురాత్మ శక్తుల యొక్క ప్రభావమును నిన్ను విడిపించును గాక. నీ ప్రార్థనకు ప్రతిభ